Friends, today we'll be talking about the coal mines and actually open cast coal mining in Singareni areas. This is in Adilabad and Karimnagar districts in Andhra Pradesh of India. We'll be talking about the issues. We'll be hearing from Srinivas Ganjivarapu. He's a renowned journalist from Andhra Pradesh. We'll also listen from the locals. We'll listen from the activists and also farmers and see what they are saying, whether they like open cast mining or not, and whether they are getting support that they deserve. Today's show will be in Telugu because it's predominantly from Telugu region. Srinivas garu, namaskaram andi. Namaskaram andi, Srihari garu. మన మిత్రులకి రేడియో మిత్రులకి తెలియదు కాదు మీ గురించి. ముందుగా మీరు ఒకసారి రేడియో ప్రోగ్రాంలో వచ్చారు, అప్పుడు కూడా మనం ఈ ఇల్లీగల్ మైనింగ్ గురించి అది మాట్లాడాము, లిటరేట్ మైనింగ్ గురించి. సో ఇప్పుడు కూడా మనం కోల్ మైనింగ్ గురించి మాట్లాడుతున్నాం. సార్, అంటే మీకు దీని గురించి ఎట్లా తెలుసు? ఇప్పుడు ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఇన్ సింగరేణి మీకు ఎట్లా పరిచయం అయింది? మీరు దాని దగ్గర నుంచి చూడటం ఏమన్నా జరిగిందా? వాళ్ళని అక్కడికి వెళ్ళి కలవటం జరిగిందా? దాన్ని చెప్తే తర్వాత మనం డిస్కషన్ చేద్దాం. ఓకే అండి. యాక్చువల్గా సమర్థలో నేను కోఆర్డినేటర్, నేను పనిచేస్తున్నాను కదా. మేము లాస్ట్ 10 years నుంచి కూడా ఈ సింగరేణి, ఈ ఓపెన్ కాస్ట్ మైనింగ్, అలాగే అండర్ గ్రౌండ్ మైనింగ్ ఇష్యూస్ మేము దగ్గరగా చూస్తున్నామండి. ఇది ఎప్పుడైతే ఈ February 13న జరిగిన పబ్లిక్ హియరింగ్ సంబంధించి గతంలో కూడా పబ్లిక్ హియరింగ్ జరిగిందండి. సమత అక్కడ రిప్రజెంట్ చేసి అక్కడ పబ్లిక్ హియరింగ్లో అటెండ్ అయ్యి ఈ ప్రజాప్రయ చట్టం ద్వారా అక్కడ ఓపెన్ కాస్ట్ మైనింగ్ని అక్కడ ఎదుర్కోవడం జరిగిందనమాట అండి, వ్యతిరేకించడం జరిగింది. అయితే ఇప్పుడు సమత జడ్జిమెంట్ అనేది ఒకటి ఉందండి, ఒక చారిత్రాత్మక తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది 1997లో. ఇది స్పష్టంగా చెప్పేది ఏంటంటే, గిరిజన ప్రాంతాల్లో గనుల తవ్వకాలు చేపట్టేటప్పుడు ప్రభుత్వం చేపట్టాలి, ప్రజలకు ఉపయోగం కలగాలి, ప్రైవేట్ కంపెనీలకు ఎట్టి పరిస్థితులను అనుమతించకూడదని చెప్తున్నాను అనమాట. ఇక్కడ విశాఖపట్నం ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు ఎటువంటి వ్యతిరేకత ఎదురవుతుందో ఇదే నిబంధనలు, ఇవే చట్టాలు సేమ్ సింగరేణి కంపెనీకి కూడా వర్తిస్తాయండి. కానీ సింగరేణి అనేది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ప్రభుత్వం పేరు చెప్పుకొని అక్కడ చాలా అక్రమాలు చేస్తూ గిరిజనులకి, అలాగే స్థానికులకి ఉద్యోగాల్లో అయితేనేమండి, అలాగే అక్కడ స్థానిక గిరిజనులకు కావాల్సిన బెనిఫిట్స్ అయితే రావట్లేదు. అలాగే కొత్తగా చేపట్టే ఓపెన్ కాస్ట్ మైనింగ్లో కూడా చాలా, అంటే ప్రైవేట్ కంపెనీలు ఏమైతే ఈ ఆండ్రాక్, జిందాలు ఇటువంటి కంపెనీలు ఏవైతే తప్పుడు సమాచారం ఇస్తుందో, సింగరేణి కంపెనీ కూడా వాటికేమీ తీసుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా ఈ చర్యలు చేపడుతుంది అనమాట. అంటే గవర్నమెంట్ కంపెనీ అయినా సరే నిబంధనలకి విరుద్ధంగా ఇది చర్యలు చేపడుతున్నారంటారు. అవునండి. అలాగే ఇంకొక విషయం అండి, మనం సమస్యల్లోకి వెళ్ళే ముందు ఇప్పుడు సింగరేణి అంటే అక్కడ ఆ ఏరియాస్ లో బాగా చాలా మంది ఆధారపడి ఉన్నారు కదా సింగరేణి కంపెనీస్ మీద. చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు, వేలల్లో ఉన్నారు. అవునండి. వాళ్ళ అంటే మీరు ఇందాక వాళ్ళకి ఉపాధి కల్పిస్తుంది కదా, అంటే మంచిదే కదా? ఇప్పుడు మంచిదే. అంటే మన గనుల తవ్వకాలు, ఖనిజ వనరులు అనేవి జాతి సంపద అండి. అది మన దైనందిన అవసరాలకు, అలాగే మన జాతీయ అవసరాలకు అది తవ్వకాలు తప్పనిసరి. అట్ ద సేమ్ టైం కొన్ని గిరిజన ప్రాంతాల్లో గనుల తవ్వకాలకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి, రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిన హక్కులు ఉన్నాయి, అలాగే సుప్రీంకోర్టు వంటి అత్యున్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి. వీటిని పక్కదారి పట్టించాల్సిన అవసరం ఒక ప్రభుత్వ రంగ సంస్థకు లేదు. చిన్న ఉదాహరణకు చెప్తాను. అంటే ప్రభుత్వ రంగ సంస్థ అయినా సరే అక్కడ గనుల తవ్వకాలు చేపట్టాలంటే కొన్ని నిబంధనలను వాళ్ళు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంది. అలాగే గనుల తవ్వకాలకు ముందు వాళ్ళు ఈ గిరిజన చట్టాలు అయితేనే ఉంది, పర్యావరణ చట్టాలు వాటిని అనుసరించాలి. అలాగే గనుల తవ్వకాలు
చేసే సమయంలో ఉపాధికి సంబంధించి కానీ వాళ్ళకు వచ్చే లాభాల్లో వాటాలకు సంబంధించి కానీ కొన్ని కేటాయింపులు ఉద్యోగ నియామకాల్లో గిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే గనుల తవ్వకాలు పూర్తి చేసిన తర్వాత వాటిని పూడ్చిపెట్టే అంటే అబాండన్మెంట్ అంటారండి, అవి పూడ్చిపెట్టే క్రమంలో కూడా కొన్ని పర్యావరణ నిబంధనలు పాటించాలండి. అంటే అక్కడ ఎవరైతే నష్టపోతున్నారో వారిని సంతృప్తిపరిచి వారికి అనుగుణంగానే వారు మనోభావాలను అర్థం చేసుకుని పాటిస్తే ఇవన్నీ మన ఏదైతే మనం ఉపాధి కల్పించుకుంటున్నారో అలాగే చాలా ఆదాయం వస్తుందంటున్నారో ఇవన్నీ కూడా కొన్ని అర్థం ఉంటుందనేది మా భావన అన్నమాట. అదేండి, అంటే మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తారా, ఇది వీళ్ళు ఏ నిబంధనలు పాటించట్లేదు అని మీ ఉద్దేశం? ఇప్పుడు సింగరేణి కంపెనీ సుమారు ఒక 75 ఓపెన్ కాస్ట్ మైనింగ్ ప్రారంభించడానికి సమాయత్తం అవుతుందండి. ఇప్పటికే ఒక 16 ఓపెన్ కాస్ట్ మైనింగ్ నడుపుతుందని అంచనా. అయితే ఇవన్నీ కూడా ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం ఈ జిల్లాల్లో ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా దాదాపుగా అవన్నీ కూడా షెడ్యూల్ ప్రాంతాలండి. అంటే ఇప్పుడు 75 ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంటే ఒక్కొక్క ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఎంత ఏరియాలో ఉంటుందండి? అంటే కొన్ని అది చెప్పాలంటే చాలా ఉంటుందండి. యాక్చువల్గా సుమారు ఇప్పటి వరకు వాళ్ళు చేసిన ల్యాండ్ యూజ్ చూసేసరికి మనకి సుమారు ఒక 16,000 హెక్టార్లు 16,000 హెక్టార్లు ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేస్తున్నారు. ఆదిలాబాదు, కరీంనగర్, ఖమ్మం అలాగే జిల్లాలో అనమాట. ఓకే, ఇవి సుమారు ఒక 50 మిలియన్ టన్నులు సంవత్సరానికి మిలియన్ టన్నులు వాళ్ళు తవ్వకాలు చేస్తారు. వీటిల్లో వచ్చి సుమారు ఒక 6,000 హెక్టార్ల వరకు వ్యవసాయ భూములు ఉన్నాయి. అలాగే ఇంకొక 7,000 హెక్టార్లు అటవీ భూములు ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటిలో తవ్వకాలు జరుగుతున్నాయండి ఓపెన్ కాస్ట్ మైనింగ్ సంబంధించి. అంటే ఇంతకుముందు ఏదైతే వాళ్ళు అంటే 50 సంవత్సరాల క్రితమే సింగరేణి కంపెనీ అక్కడ తవ్వకాలు ప్రారంభించి ఫస్ట్ అండర్ గ్రౌండ్ మైనింగ్ స్టార్ట్ చేసిందండి. అండర్ గ్రౌండ్ మైనింగ్ చేసి అంటే అండర్ గ్రౌండ్ మైనింగ్ లో మొత్తం వాళ్ళు బొగ్గు గనులు తీయలేరు. సుమారు ఒక 50 నుంచి 60% వరకు బొగ్గు లోపల నిల్వ ఉండిపోతుంది అన్నమాట. వాటిని అండర్ గ్రౌండ్ మైనింగ్ చేసి వదిలేస్తారు. వాటిని ఇప్పుడున్న డిమాండ్ దృష్ట్యా వాటిని ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేద్దామనే ప్రయత్నం జరుగుతుంది అనమాట, ఏదైతే మూసేసిన గనుల్లో. దీనివల్ల ఉపాధి తగ్గిపోతుంది ఫస్ట్. తర్వాత షెడ్యూల్ ఏరియా కాబట్టి అక్కడ గిరిజన ప్రాంతంలో ఉన్న గ్రామాలు ఖాళీ చేయాల్సి వస్తుంది. అలాగే ఈ ఏదైతే అండర్ గ్రౌండ్ మైనింగ్ జరుగుతుందో ఇప్పటికే అండర్ గ్రౌండ్ మైనింగ్ లో వాళ్ళు ఇచ్చే పరిహారం కూడా చాలా తక్కువగా ఉందండి. వాళ్ళ చూపించే దానికి బయట జరుగుతున్న దానికి వాస్తవానికి పంటను కుదరడం లేదు. ఎందుకంటే అండర్ గ్రౌండ్ మైనింగ్ చేసేటప్పుడు చాలా ఇళ్ళు పగుళ్ళు వస్తున్నాయి, వాళ్ళు చాలా నష్టపోతున్నారు అనమాట. అవేమీ కూడా వీళ్ళు చెప్పే నివేదికలో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. సార్ అంటే ఇప్పుడు అక్కడ పబ్లిక్ హీరింగ్ జరిగింది కదండి మీరు వెళ్ళినప్పుడు, ఆ పబ్లిక్ హీరింగ్ జరిగిన విధానం ఏంటి? అక్కడ ప్రజలు ఏమంటున్నారు? అంటే మీరు నిబంధనలు అది కరెక్ట్గా లేవని మీరు చెప్తున్నారు, కాకపోతే ప్రజలు ఏమంటున్నారు అక్కడ? అంటే ప్రజల్లో దాదాపుగా ఇప్పటి వరకు ఒక 50 ఏళ్ళ నుంచి అండర్ గ్రౌండ్ మైనింగ్ చేస్తుందండి. 2000లో ప్రారంభమైంది ఓపెన్ కాస్ట్ మైనింగ్, సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ కంపెనీ. అయితే ప్రజల్లో నమ్మకాన్ని పెంచాల్సింది పోయి అంటే సింగరేణి కంపెనీ ప్రజలకు ఏమన్నా ఒక ఈ నిబంధనలు అనుసరించి వారికి చేయాల్సిన సాయాన్ని వాళ్ళకి పునరావాసంలో కానీ ఉద్యోగాల కల్పనలో కానీ చేసే వాళ్ళకు నమ్మకం పాదుకొల్పు ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితి అలా లేదు. ఎందుకంటే వీళ్ళు సింగరేణి కంపెనీ అన్ని కూడా బేసిక్ పాయింట్స్ని కూడా వాళ్ళు వైలేట్ చేస్తున్నారు. ఉదాహరణకి వాళ్ళ ఈ కళ్యాణికని ఆదిలాబాద్ జిల్లాలో కళ్యాణికని ఓపెన్ కాస్ట్ మైనింగ్ సంబంధించి మందమర్రి, తాచిపేట ప్రాంతాల్లో మైనింగ్ జరుగుతుంది. ఇది 1950లో రాష్ట్రపతి జారీ చేసిన షెడ్యూల్ 5 గ్రామాల జాబితాలో ఉన్న గ్రామాలు మాట్లాడి ఈ
ఇది షెడ్యూల్ 5 ప్రాంతంలోకి వస్తుంది అనేది ఎక్కడ వాళ్ళు 400 పేజీలు ఇచ్చిన నివేదికలో ఎక్కడా కూడా వాళ్ళు ప్రస్తావించలేదు. ఎందుకంటే అది ఫస్ట్ షెడ్యూల్ ఏరియా అని చెబితే మొదట గ్రామ సభ అంటే పీసా చట్టం అనేది అక్కడ వర్తిస్తుంది. పీసా చట్టం ప్రకారం గ్రామ సభలో అనుమతి తీసుకోవాలి. మన రాష్ట్రంలో ఉన్న గిరిజన ఎమ్మెల్యేలు అందరితో కూడిన ఒక గిరిజన సలహా మండలి ఉంటుంది. ఆ గిరిజన సలహా మండలి అనుమతి తీసుకోవాలి. అలాగే అటవీ హక్కుల చట్టం అనేది 2006లో వచ్చింది. ఆ చట్టం ప్రకారం 2009లో పర్యావరణ మంత్రిత్వ శాఖ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. దాని ప్రకారం ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి అటవీ హక్కుల కమిటీ యొక్క తీర్మానం అవసరం. ఇవన్నీ ఏంటంటే చాలా క్లిష్టతరమైనవి అనమాట. ఇవన్నీ వాళ్ళకి ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ ఈ మైనింగ్ చేసుకోవాలి. తర్వాత కొత్తగా ఈ మనం చూసాం కదండి, ఓబులాపురంలో కానీ, బళ్ళారిలో కానీ, అలాగే గోవాలో కానీ, ఒరిస్సాలో కానీ, వేదాంత ఇష్యూ కానీ, ప్రతి చోట గనుల తవ్వకాల్లో అక్రమాలు పెరిగిపోతుండడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టం తీసుకొస్తుంది. ఇందులో ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళకి లాభాల్లో వాటా కూడా ఇవ్వాలని కొత్తగా నిర్ణయం జరుగుతుంది. ఇంకా చర్చల దశలో ఉన్న చట్టం రాకముందే వీళ్ళు హడావిడి పడుతున్నారు అనమాట. ఒకటి, ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల అక్కడ పర్యావరణానికి నష్టం, అక్కడ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ చుట్టుపక్కల గ్రామాలకి భూగర్భ జలాలు అడుగుండిపోతాయి, వ్యవసాయ భూములు ప్రాబ్లం అవుతుంది. ఇదంతా ఒక ఇష్యూ అండి. ఇవేమి కూడా వాళ్ళు పట్టించుకోకుండా బేసిక్ పాయింట్స్ లోనే వాళ్ళు చాలా ప్రాబ్లం చేస్తున్నారు అనమాట. అదేలేండి. అంటే ఇప్పుడు ఇట్లాంటి పనులు మనం ప్రైవేట్ కంపెనీలు చేయటం చూస్తున్నాం. అంటే రూల్స్ ని బెండ్ చేయటం కానీ, లేకపోతే మొత్తానికి స్కిప్ చేయటం కానీ. కాకపోతే గవర్నమెంట్ వాళ్ళకి ఇట్లాంటి అవసరం ఏముందంటారు? అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేక చేస్తున్నాయి అంటారా, లేకపోతే దీంట్లో కూడా ప్రైవేట్ వ్యక్తుల లాభం ఉందంటారా? అంటే యాక్చువల్గా మనం బయటికి కనిపించేంత ప్రభుత్వం ఇక్కడ లేదండి. సింగరేణి కంపెనీ అయితే ప్రభుత్వం, కానీ వీళ్ళంతా అవుట్ సోర్సింగే. చాలా మటుకు ఈ ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో నియమించే కాంట్రాక్టర్ వ్యవస్థ ఉంది. వాళ్ళందరూ కూడా బయట నుంచి తీసుకుంటారు వీళ్ళు. ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒక జీవో 3 అని ఉంది, 2005లో ఇచ్చినట్టున్నారు గిరిజన సంక్షేమ శాఖ. ఈ గిరిజన సంక్షేమ శాఖ ఇచ్చిన జీవో ప్రకారం గిరిజన ప్రాంతాల్లో ఎటువంటి పారిశ్రామిక కార్యకలాపాలు చేపట్టిన, అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టిన, అలాగే గవర్నమెంట్కి సంబంధించి పోలీసు, రెవెన్యూ ఇటువంటి వాటిల్లో ప్రతి అక్కడ ఉన్న కొన్ని ఉద్యోగాలని గిరిజనులకి రిజర్వ్ చేయాలని. కానీ ఈ సింగరేణి సంస్థ గిరిజనులకు ఎటువంటి, అంటే వాళ్ళ భూములు తీసుకుని వాళ్ళ భూముల్లో మైనింగ్ చేస్తూ కనీసం వాళ్ళకి 4వ తరగతి ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఎటువంటి చర్యలు చేపట్టట్లేదు. అలాగే 2005లో పునరావాసానికి సంబంధించి జీవో 68 అని ఇచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వం. అంటే మన రాష్ట్రంలో ఉన్న పునరావాస కల్పనకు సంబంధించి అన్ని ప్రాజెక్టుల్లోనూ ఇదే అమలు అవుతుంది. పోలవరం ప్రాజెక్టులో కూడా ఇదే అమలు అవుతుంది. దీని ప్రకారం ఎక్కడైతే గిరిజనుల నుంచి భూములు తీసుకుంటే అంటే 18 ఏళ్ళు నిండిన అమ్మాయిలతో సహా ఒక కుటుంబంగా గుర్తించాలన్నమాట. వాళ్ళని పునరావాస ప్యాకేజ్ ఇవ్వాలి. ప్రతి గిరిజన కుటుంబానికి ల్యాండ్ టు ల్యాండ్ ప్యాకేజ్ కూడా ఇవ్వాలని, అంటే భూమి నష్టపోయిన వాడికి తిరిగి వేరే చోట భూమిని చూపించాలి. కానీ ఈ జీవో 68 అమలు చేస్తున్నాం అంటున్నారు, కానీ ఈ ల్యాండ్ టు ల్యాండ్ అనేది మాత్రం ఇవ్వట్లేదు. అంటే ఇప్పుడు అటువంటిది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, బాక్సైట్ ఇష్యూలో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కిషోర్ చంద్రదేవ్ గారు గవర్నర్ అధికారాలనే ప్రశ్నించారు కదా. అట్ ద సేమ్ టైం ఎందుకు ప్రశ్నించారు ఆయన? ఈ ఒప్పందాలు తప్పు, ఇక్కడ నిబంధనలు పాటించలేదు అని. అది విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి సేమ్ ఇదే నిబంధనలు వర్తించే గిరిజన ప్రాంతం సింగరేణి ఇప్పుడు ఏదైతే ఎక్కడైతే ఆపరేషన్ చేస్తుందో వీటన్నిటినీ సేమ్ ఈ ఆంధ్రాక, జిందాల్, ఏపీఎండిసి ఏవైతే వాటిని అమలు చేయట్లేదో సేమ్ సింగరేణి కంపెనీ కూడా సేమ్ అదే చేస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థ అంతే. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే సమతా జడ్జిమెంట్ ప్రకారం ప్రభుత్వం మైనింగ్ చేయొచ్చు గిరిజన ప్రాంతాల్లో అన్న ఒక సాకులు చూపిస్తున్నారు తప్పించి, అదే సమతా జడ్జిమెంట్ లో గిరిజన ప్రాంతాల్లో మైనింగ్ చేపడితే అందులో వచ్చే లాభాల్లోంచి 20% లాభాలను ఆ స్థానిక గ్రామాలకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రకటించాలి.
వీసా నిబంధనలు పాటించాలి, ఇవన్నీ ఉన్నాయి. కానీ వీటిని మాత్రం వాళ్ళు పట్టించుకోరు. సింగరేణి కంపెనీకి గిరిజన ప్రాంతాల్లో ప్రైవేట్ కంపెనీలను అనుమతించడం కొద్దిగా అసాధారణ పరిణామమే. కానీ అట్ ది సేమ్ టైం ప్రభుత్వ రంగ సంస్థ ఏంటి కూడా ఈ నిబంధనల్ని, తీర్పుల్ని అమలు చేయకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఓకే అండి, అంటే దీన్ని లీగల్ సైడ్ మీరు చెప్తున్నారు కొన్ని పాయింట్స్, ఇంకా దీని గురించి మాట్లాడదాం. కాకపోతే నేను నిన్న ఏం చేయటం జరిగిందంటే, ఒక రైతు దగ్గర నుంచి ఆయన ఏం చెప్తున్నాడు అనేది డైరెక్ట్గా రికార్డ్ చేయడం జరిగింది. దాన్ని ప్లే చేస్తానండి మీకు ఓకే అయితే. అదొక పావు. ఓకే ఓకే అండి. ఓకే, సుందిల్ల రాజన్న గారు, నా పేరు శ్రీహరి అండి. నేను అమెరికా నుంచి ఫోన్ చేస్తున్నాను, ఎన్ఆర్ఐ సమయ అనే రేడియో ఛానల్ తరఫున. సార్, మనం ఇప్పుడు ఓపెన్ కాస్ట్ కోల్ మైనింగ్ సమస్య గురించి మాట్లాడుతున్నాం అండి. ఇప్పుడు మీరు ఎర్రగొండపల్లి నుంచి కదా? సార్, ఎర్రగుంటపల్లి. అవునండి. ఇప్పుడు అంటే ఓపెన్ కాస్ట్ గురించి మీరు వ్యతిరేకిస్తున్నారా లేకపోతే సపోర్ట్ చేస్తున్నారండి? వ్యతిరేకిస్తున్నాం సార్. అవి రాకూడదు. వాటి వల్ల ఇప్పుడు మా పంట పొలాలు నాశనం అవుతున్నాయి, భూగర్భ జలాలు, మా ఉన్న ఈ పూర్వం నుండి ఉన్న వాగులు వంకలు అన్నీ కూడా నష్టపోతున్నాము. మీరు మీరు రైతులా సార్? మీరు వ్యవసాయం చేస్తారండి? సార్ వ్యవసాయమే చేస్తాను సార్. మీకు ఎంత పొలం ఉందండి అక్కడ? మాకు ఆ ప్రాంతంలో పొలం లేదు, పొలాలు లేవు కానీ ఇల్లు ఉంది సార్. పొలం మా చుట్టాలు, తమ్ముళ్ళు, అన్నలు ఉన్నారు. అంటే ఇప్పుడు ఇది 15వ ఫేజ్ కదండి ఇప్పుడు ఓపెన్ కాస్టింగ్ చేసేది వీళ్ళు? అవును. అంటే మీ గ్రామం కూడా దాంట్లోకి వస్తుందా ఇప్పుడు వీళ్ళు కనుక ఓపెన్ కాస్ట్ మైనింగ్? అవును సార్, అవును, దాని ప్రభావిత గ్రామం సార్ మాది. మీది ప్రభావితగా అంటే ప్రభావితం అంటే ఎలాగ కొంచెం చెప్పగలుగుతారండి? సార్ ఇప్పుడు మా జనరల్గా అవి 50 ఫీట్స్కు 500 ఫీట్లు డిస్టెన్స్లో ఉండాలట సార్. కానీ మా గ్రామం వచ్చి 20 ఫీట్లు కూడా లేదు సార్. మా దగ్గరనే మొత్తం దాని డంపింగ్ అంతా మా దగ్గరే ఉంటుంది. అయ్యి అయితే ఆ ఊరంతా ఇప్పుడు 300 సంవత్సరాల నుంచి ప్రతిష్ఠించబడిన గ్రామం సార్. అయితే ఎర్రగుంటపల్లె కేవలం మొత్తం యాదవులు సార్. మొత్తం మంది గొల్లోళ్ళు. అంటే 60,000 మంది కార్మికులు ఒక దశలో ఉన్నప్పుడు సార్, ఈ మొత్తం గ్రామానికి పాలు పోసి మాత్రమే ఆమె బతికేది. చుట్టూ కొంతమంది భూములు ఉన్నాయి, చాలా మంది వ్యవసాయ కూలీలు పాల మీద ఆధారపడి గొర్రెలు, బర్రెలు, ఆవులు ఉన్న ఇల్లు. అటువంటి ఇళ్ళలో ఇక మెగా ఓపెన్ కాస్ట్ అట ఇది కేకే మైన్ మెగా ఓపెన్ కాస్ట్ చెప్తున్నారు. వాళ్ళ కారణాలు ఏమి చెప్తున్నారు యాజమాన్యం? ఈ SMG1, SMG3, KK1A, KK2A, KK2 మైన్స్ బంద్ ఉన్న ప్రాంతాలలో మాత్రమే చేస్తున్నామని అంటున్నారు సార్. అయితే ముంపుకు గురయ్యే గ్రామాలు ఏంటంటే సార్, దుబ్బపల్లి, ఎర్రగుంటపల్లి, మామిడిపల్లి, కాశీపేట ఇత్యాది గ్రామాలు ఉన్నాయి సార్. ఆ గ్రామాలందరినీ నేను కూడా వన్ ఆఫ్ ద ఆర్గనైజర్గా పనిచేసి వీళ్ళందరినీ గ్యాదర్ చేసి వ్యతిరేక ఓసీలు రావటం వల్ల మాకు అన్ని రకాల నష్టం అవుతున్నాయి. పర్యావరణం పోతుంది, పంట పొలాలు పోతుంది, నివాస యోగ్యాలు, మా పురుగు పూసి చెట్టు చేమన్ని సర్వనాశనం అవుతున్నాయి. మాకు వీటి వల్ల నష్టం అని 90% ఆ పబ్లిక్ హియరింగ్లో కూడా చెప్పినాం సార్. కానీ మా మాటను కలెక్టర్ గారు కానీ వీళ్ళంతా అంటే వాళ్ళు అనుకున్నది కానీ అలా అనుకున్న మాదిరిగా ఇంప్లిమెంట్ చేసే ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టు కనబడ్డారు సార్. మీరు సార్ వింటున్నా అండి. మీరు గాయకులు కూడా కదండి? సార్ నేను గాయకులు కూడా. ఓకే.
అంటే ఇప్పుడు ఓపెన్ కాస్టింగ్ కి వ్యతిరేకంగా మీరు ఒక గేయం ఒకటి రాశారని విన్నాను నేను, కరెక్టేనండి? అవును సార్, అవును సార్, అవును. చెప్పగలుగుతారా? అది పాడాలి? తప్పకుండా తప్పకుండా. ఓకే, పాడండి సార్. సార్ సార్ ఓ సీలు వచ్చేనంటే ఒర్రంగ ముంచినట్టే, ఓ సీలు వచ్చేనంటే ఒర్రంగ ముంచినట్టే, మా చెట్టు చేమ చేను చెలుక, మా చెట్టు చేను చెలుక, పక్షులే 10,000, ఓ సీలు మాకు వద్దు, ఒరిసేలే మాకు ముద్దు, ఓ సీలు మాకు వద్దు, ఒరిసేలే మాకు ముద్దు, మై చుట్టుపక్కలిందు సుతారంగా మెదులుతుండు, ఏదోడు చేతి పనులు చెయ్యంగ జీవితాలు, చుట్టుపక్క జనుల బతుకు చూడంగా మంచె గలుపు, ఓ సీలు వచ్చనంటే ఒర్రంగా ముంచినట్టే. చాలా బాగా చెప్పారండి. నేను ఇప్పుడు వరకు చాలా మందితో మాట్లాడుతున్నా ఈ సమస్య గురించి, కాకపోతే మీరు ఈ ఒక్క నిమిషంలో ఎంతో చక్కగా గేయాన్ని పాడినప్పుడు మొత్తం సమస్య అంతా అరటిబండు ఒలిచి పెట్టినట్టుగా వివరంగా చెప్పారు అనమాట. అదే సార్, ఇప్పుడు మరి దీనికోసం మీలాంటి వాళ్ళ సంఘీభావంతో, మద్దతుతో, సలహాలతో మేము మరింత పురోగమన ఉద్యమాన్ని మరింత పురోగమింపజేయాలనేది నా ఉద్దేశం సార్. అంటే ఇప్పుడు మరి అంటే ఇది ఉద్యమం ఉద్ధృతం చేస్తే ఇది ఆగే పరిస్థితి ఉందంటారా? వీళ్ళు క్యాస్ట్ అంటే జనరల్ గా ఏంటంటే పర్యావరణంకు సంబంధించినటువంటి క్లెయిమ్స్ మాత్రమే వాళ్ళు పరిశీలనలోకి, అంటే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది కదా సార్, సెంట్రల్ గవర్నమెంట్ పర్యావరణానికి సంబంధించిన క్లెయిమ్స్ మాత్రమే పరిశీలనలోకి తీసుకుంటది అనేది ఒక ముచ్చట సార్. అయితే మాకేమో జనరల్ గా ఇప్పుడు ఏమైంది సార్, ఈ నార్లాపూర్ అనే ఒక విలేజ్ ఉంది సార్. ఈ మైన్స్ లో సిఎస్పీలు అన్నింటినీ రద్దు చేసి ఈ స్టేషన్ల పక్క నుండి ఈ బొగ్గును, కోళ్ళను, యార్డ్స్ తయారు చేసి అక్కడ డంప్ చేయడం వల్ల ఆ పక్కన ఉన్నటువంటి గ్రామాల్లో పుట్టబోయే బిడ్డకు కూడా అదేంటి దీన్ని ఏమంటారు సార్, బ్లాక్ హృదయంలో ఇట్లా గుండెలో ఏర్పడి వాళ్ళు పేషెంట్ అవుతున్నారు సార్. అంటే పుట్టబోయే బిడ్డ, కొత్తగా పుట్టిన బిడ్డను కూడా హాస్పిటల్లో చూస్తే ఇట్లా ఉంది అని, అంతరాసిస్ ఏదో వ్యాధి అంటారు సార్ దాన్ని. అవి ఆ వ్యాధులు సోకుతున్నాయి సార్. అంటే ఆ విషవాయువులన్నీ ఈ చుట్టుపక్కల గ్రామాలలో, దీపక్ నగర్ అని, శ్రీపతి నగర్ అని కొన్ని గ్రామాలు ఉన్నాయి సార్, ఎఫెక్టెడ్ ఏరియాస్. ఆ ఎఫెక్టెడ్ ఏరియాస్ లో గర్భిణీ స్త్రీలకు ప్రధానంగా ఈ వ్యాధులు సోకి బిడ్డలు మృత్యువాత పడడము, ఆ తర్వాత లేదా వాళ్ళను సపరేట్ గా చూసి అంటే కొంత సకాలంలో వైద్యము అందించిన వాళ్ళు బతికే స్థితి సార్. అది కలుగుతున్నారు సార్. ఇప్పుడు చాలా మంది మృత్యువాత పడినారు సార్, చాలా మంది చనిపోయింది. ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళలోనే 3 పిల్లలు చనిపోయారు సార్. అంటే వ్యాధి వస్తుందండి. అయితే ఇవన్నీ సార్ ఇప్పుడు దాని బ్లాక్ ఇప్పుడు ఈ గాలిలో ఈ విషవాయువులన్నీ మిళితం అవుతాయి కదా సార్. బొగ్గు ఎక్కడైతే యార్డ్ తయారు చేసి డంప్ చేస్తారో దానికి సంబంధించిన డస్ట్ వస్తుంది కదా సార్. ఆ డస్ట్ వల్ల ఈ అంటే గర్భిణీ స్త్రీలు ఈజీగా, అంటే వాళ్ళు కొంత సున్నిత శరీర తత్వాల వల్ల అయి ఉండొచ్చు బహుశా, వీళ్ళు తొందరగా పీల్చడం వల్ల అది పుట్టి పోయే బిడ్డకు కూడా దాని ప్రమాదం వాటిల్లుతుంది సార్. అట్లా 3 మాకు తెలిసిన వాళ్ళే మృత్యువాత పడ్డారు సార్. వాళ్ళ ఈ మంచిర్యాల నుండి వరంగల్ సెపరేట్ చిల్డ్రన్ కేర్ స్పెషలిస్ట్ దగ్గర తీసుకుపోయే లోపల చనిపోయింది సార్. మాకు సంబంధించిన వాళ్ళు తెలిసిన వాళ్ళు సార్. ఇటువంటి బాగా సంభవిస్తున్నాయి. అంటే మరణాలను ఏమన్నా కారణాలుగా చూపెట్టవచ్చా? అంటే జనరల్ గా వాళ్ళ అందరూ మేధావులు, మిగతా సంఘాలు అవన్నీ చెప్పే మాట ఏంటంటే పర్యావరణానికి సంబంధించిన క్లెయిమ్స్ మనం కరెక్ట్ గా చేసినట్లే ఉంటే ఆగిపోయే అవకాశం ఉంది అని చెప్తారు సార్.
అయితే మనం కూడా దాని పద్ధతిలో అంటే ఇప్పుడు మాకు ఒక 3 వాగులు ఉంటాయి సార్. కల్పల వాగని, వేరే వాగులని 3 వాగులు మూల వాగులు అంటారు. ఆ మూల వాగులన్నీ మళ్ళీ పురావస్తు శాఖలో వెతికినా మళ్ళీ వీటి ఆనవాళ్ళు కనిపించని స్థితి. ఈ ప్రకారంగా నష్టం ఉంటుంది సార్. మొత్తం ఊళ్ళకూలే లేకపోతాయి సార్. క్రితంలో ఎక్కడైతే ఓసీలను చేసిందో ఆ భూ నిర్వాసితులకు ఏమి కూడా లాభాలు చేసిన దాఖలాలు లేవు సార్. అంతకుముందు మేము నేషనల్ మీడియా టూర్ ఒకటి పెట్టించి ఈ అందరు ఆరేటర్స్ పిలిపించి ఈ గోదావరి కని ప్రాంతంలో ఒక పర్యటన పెట్టించినాం, ఒక ప్రోగ్రాం పెట్టించాం. ఆ ప్రభావిత గ్రామాలన్నీ కూడా తిరిగినాము, నష్టపోయిన వాళ్ళందరినీ కలిసినాము. ఇప్పుడు వాళ్ళు అంటున్న మాట ఏంటంటే బిడ్డ 10 లక్షలు ఇచ్చినా తీసుకోవద్దు, అది బతుకుపోతుంది. అవునవును. 10 లక్షలు ఒకవేళ ఇచ్చినట్టే ఇచ్చి అందులో చాలా మంది యూనియన్స్ వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళందరినీ బ్రోకర్స్ గా మార్చుకొని వాళ్ళు ఎవరిని పటాయించుకొని ఇస్తున్నారు. కానీ దానివల్ల మనకు బతికే ఉండదు. అందుకే నా పాటలో కూడా రాసిన సార్, భూమి అంటే భూ అనుకున్నాం కానీ భూలక్ష్యం అవుతుందని అనుకోలేదు. భూమి అంటే భూ అనుకున్నాం, భూలక్ష్యం అయింది. అది కూడా రియల్ దందలకో ఇటువంటి పారిశ్రామికవేత్తలకో ప్రభుత్వాలకు అని. అవును, ఇప్పుడు డబ్బులు ఇచ్చినా అయిపోతాయి కదా సార్. డబ్బులు ఎన్నాళ్ళు ఉంటాయి? అదే కదా సార్, ఎన్నో రోజులు ఉండవు కదా. అయితే ఇచ్చిన వాళ్ళు కూడా పాపం మా దగ్గరకు వచ్చి తీసుకోకుండా అని చెప్తారు. ఇగో తీసుకొని మేము ఇట్లా నష్టపోయినాము అంటే ఆ గ్రామాలను కూడా మేము కలిసినాం సార్. అక్కడున్న గ్రామస్తులతోనే సామీప్యతను చేసుకుని వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టినాం సార్. అంటే షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ వన్ అనదర్ మీటింగ్ ఆల్సో సార్. అంటే ఓసీ ప్రభావిత గ్రామాలు, ఓసీకు ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలతో పాటుగా కొన్ని ప్రజా సంఘాలను పిలిచి మీటింగ్ పెట్టాలనేది యోచన సార్ మాది. ఇప్పుడు ఓసీకి ముంపును గురైతే వాళ్ళకి నష్టపరిహారం ఇస్తారు అనుకుంటా. మరి ఓసీ ప్రభావితమైన వాటికి ఇస్తారా? ఏమి ఇవ్వరు సార్. ప్రభావితమైన వాళ్ళకు నీటి వసతి ఏర్పాటు చేయడానికి కూడా యాజమాన్యము సిద్ధంగా లేదు. తర్వాత క్రితంలో కలిపి అంటే ఎక్కడైతే ముంపుకు ప్రభావిత గ్రామాలు ఉన్నాయో అక్కడ ఫెసిలిటేషన్స్ ఏం లేవు సార్. ఇళ్ళ ద్వారా ఫెసిలిటేషన్ చేయబడిన కార్యక్రమం ఏ ఒక్కటి కూడా లేదు సార్. అది పరిస్థితి సార్. కొంత అగమ్య అంటే మాకైతే కొంత దిక్కులేని స్థితి ఉన్నట్టే ఉంది సార్. అంటే ఇట్లా ఏం చేయడం వల్ల ఏమవుతుందో ఈ పరిస్థితి ఎంతమందికి ఉందంటారు ఇప్పుడు? సార్ సుమారు 70,000 మంది ఈ నష్టం వాటిలో ఉన్నారు సార్. అంటే 8 నుండి 16 గ్రామాలేమో పూర్తిగా ధ్వంసం అయిపోతున్నాయి సార్. అంటే పూర్తిగా నామరూపాలు లేకుండా పోతున్నాయి సార్. 8 నుండి 16 గ్రామాల వరకేమో పూర్తిగా పోతున్నాయి సార్. తర్వాత ఈ దిగువ ప్రాంతాలు ఉంటాయి కదా సార్, దిగువ ప్రాంతాలకేమో సుమారు 3 వాగుల కలయికతోని మంచిర్యాల అనే ఒక పట్టణం ఉంటుంది సార్. 13 నుంచి 16 కిలోమీటర్ల దూరము. ప్రధానంగా అక్కడ గోదావరి పరివాహక ప్రాంతానికి అతి సమీపంగా ఉండేటటువంటి గ్రామాలు సార్ ఇవన్నీ కూడా. ఈ గ్రామాల భవిష్యత్తు అంటే సుమారు 70,000 మంది భవిష్యత్తు అగమ్య గోచరం అయిపోతుంది సార్. అంటే ఇప్పుడు ఈ 70,000 మంది కూడా అందరూ కలిసికట్టుగా ప్రత్యక్షంగానేమో సార్ చెప్పండి సార్. ఇప్పుడు ప్రత్యక్షంగానేమో 8,200 ఒక గ్రామము సంఖ్య సార్. అంటే ఒక 3-4 గ్రామాల సంఖ్య ఒక మండల్లో, కాచిపేట మండల్లో. మందమారి మండల్లో వచ్చి 5,000 పైచిలకు జనాభా. అంటే ఈ వీళ్ళేమో ప్రత్యక్షంగా 11,000, 12,000 సుమారుగా నష్టపోతారు సార్. ఆ ఎఫెక్టెడ్ ఏరియా వచ్చేసి 60,000 మంది. అంటే సుమారు టోటల్ 72,000 మందికి దీని విష ప్రభావం ఉంటుంది సార్. అది కరెక్ట్ అండి. ఇప్పుడు మీ అందరూ కూడా ఒకే తాటి నిలబడి
రేపు పొద్దున ఎలక్షన్లు వచ్చినప్పుడు మీరు ప్రభావితం చేసే సంఖ్య ఉంది కదా, 70,000 అంటే మీరు ఖచ్చితంగా మరి ప్రభావితం చేయగలుగుతారు. మరి అంత పెద్ద అంటే నిజమే కానీ సార్, ఇక్కడ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా సార్, వాళ్ళంతా పొల్యూట్ పార్టీ పాలిటిషియన్స్ ఉన్నారు సార్. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ అని, టీడీపీ అని, లేకపోతే టీఆర్ఎస్ అని రాజకీయాలు ఉంటాయి కదా సార్. ఇవన్నీ కూడా కలుషితం చేస్తున్నాయి ప్రజలను. ఒకటి కాకుండా ఏదో అరే 20 లక్షలకు నష్టపరిహారం 10 లక్షలు సరిపోకపోతే 20 లక్షలు డిమాండ్ చేయాలి, ఏం పోతారు అని ఎక్కువ అంటే పొలిటికల్ కాంట్రడిక్షన్స్ అనేది సృష్టిస్తున్నారు సార్. దీని ద్వారా ప్రజలు ఏమైపోతున్నారు, భాగాలుగా విడిపోతున్నారు సార్. ఇప్పుడు పార్టీషన్ అయిపోతుంది కదా సార్, ఈయన ఈ గ్రూపు ఇట్లా అనేసి గ్రూప్ వైజ్ గా డివైడ్ అయిపోతున్నారు సార్. డ్యూ టు దిస్ కాజ్ వీఆర్ నాట్ గ్యాదరింగ్ అట్ వన్ ప్లేస్. ఈ పరిస్థితి ఉన్నది సార్ ఆల్రెడీ. ఇది మేము ఎదుర్కొంటున్నాం. మళ్ళీ వాళ్ళు బలీయంగా ఉండడము, గుండాగాళ్ళు ఉండడము, పోలీసు బలగాలు ఉండడము, ఇవన్నీ మాకు పెద్ద సమస్యగా పరిణమించినాయి సార్. అంటే వీటిని అయితే మేము ఎదుర్కొంటున్నాం సార్. అంటే ఇప్పుడు మీ అందరినీ కూడా ఒక మాట మీద లేకుండా అయిపోయింది అనమాట ఇప్పుడు. అంటే ఏ పార్టీకి ఆ పార్టీ గ్రూపులుగా ఫామ్ అయ్యే పరిస్థితి ఉందంటారు అయితే ఇప్పుడు. అదే అంటే మళ్ళీ అధిక శాతం ఏంటంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే సార్, దానికి కార్మిక వింగ్ కూడా వాళ్ళకు ఒకటి ఉంటుంది సార్, ఐఎన్టీసీ అని. ఈ వింగ్ అంతా ఏం చేస్తారు, ఏఐటీసీ వాళ్ళను ఐఎన్టీసీ వాళ్ళు యాజమాన్యాలకు తొత్తులుగా వ్యవహరించే వాళ్ళు అన్నమాట. ప్రజల లోపల 5 లక్షల విలువ చేయని ఇల్లుకు 20 లక్షలు ఇస్తాను ఆమె కాదురా భయ అని చెప్తారు. చెప్పడంతో ఇక చాలా మందికి ఇప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మూలంగా అడ్డం పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ 20 లక్షలు కూడా పరిపూర్తిగా వ్యక్తికి బాధితులకేం చెందాయి సార్. అందులో పైరకాలు, అందులో నానా రకాల ఇబ్బందులు, లంచగొండలు అన్నీ నడుస్తుంటాయి. ఇక అవి జరుగుతున్నాయి సార్. వాటిని ఎట్లా ప్రలోభాలకి గురయ్యే పరిస్థితి ఉంది. అది అంటే ఎక్కువ మంది ప్రలోభాలకు గురవుతారు సార్. సార్ అప్పటికి నేను స్టాండర్డ్ గా నిలబడ్డాము. ఒక 20,000 మందిని అయితే మేము నిలబెట్టగలిగినాము. ఇప్పుడు మేము దాదాపు 11 గ్రామాలకు ప్రాతినిధ్యం వహించిన కమిటీలు ఉన్నాయి సార్ మన దగ్గర ప్రతిష్టావంతంగా. గిరిజన సంఘం మన దగ్గరే ఉంది. ఆ తర్వాత గ్రామ కమిటీలు, సర్పంచులు, పార్టీలకు అతీతంగానే అందరినీ పోగు చేశారు సార్. అది సార్. ఓకే, చాలా సంతోషం. మీరు చాలా సమయం వెచ్చించి అంత చక్కగా చెప్పినందుకు మాకు. క్షమించాలి సార్, ఎక్కువ మేమే చెప్పినాం, మీరు ఏం చెప్పలేదు. అంత దూరం నుంచి అమెరికా నుండి మీరు ఫోన్ చేసినాక తర్వాత మేము ఏం చెప్పలేకపోయినా మీ నుండే వినాలి అసలు. లేదండి, అంటే మీరు ఇప్పుడు మిమ్మల్ని మీకు ఫోన్ చేసిన ఎందుకంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రేడియో ఛానల్కి వినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మేము చెప్పేది రోజు వింటూనే ఉంటారు. కాకపోతే మీరు చెప్పేది వినిపిద్దామనే మీకు ఫోన్ చేయటం జరిగిందన్నమాట. అంటే మేము ఇక్కడ నుంచి మాట్లాడటం వేరు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా పరంగా అయితే చాలా చాలా ధన్యవాదాలు సార్. మాకు ఇంకో మహత్తరమైన అవకాశాన్ని మీ ద్వారా వెరీ హ్యాపీ. ఓకే, సంతోషం అండి మా తరఫు నుంచి. ఓకే, అదే అండి. అంటే మనం ఇప్పటి వరకు సుందిల్ల రాజన్ గారు చెప్పడం విన్నాము. అదేండి, అంటే ఆయన సమస్యలు ఏం తీసుకొస్తున్నారంటే ఒకటి అక్కడ వాటర్ కలుషితం అవటం, అంటే వాటర్ అసలు మొత్తం డ్రైన్ అయిపోవటం. రెండోది పర్యావరణ కలుషితం, దానివల్ల ప్రజలు చచ్చిపోయే పిల్లలు చంటి పిల్లలు చచ్చిపోయే పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏం చెప్పారంటే అక్కడ ప్రజల్ని అంటే డివైడ్ చేస్తున్నారు, దాని గురించి మూమెంట్ లేకుండా చేస్తున్నారు, ప్రలోభాలకు పెడుతున్నారని కూడా ఒక టాపిక్ తీసుకున్నారండి.
మీరు అట్లాంటిది అని చూసారా? అంటే ఎట్లా ప్రలోభ పెడుతున్నారంటారు, తర్వాత వాళ్ళని ఎట్లా డివైడ్ చేస్తున్నారు ప్రజల్ని, అంటే మూవ్మెంట్ సస్టైన్ కాకుండా? అంటే రాజకీయ పార్టీల్లో ఇటువంటి పరిస్థితులు మనం అన్ని చోట్ల చూస్తున్నాం. అది ఎక్కడున్నా కామన్ అండి అది. కానీ ఇక్కడ నేను ప్రత్యేకంగా గమనించేది ఏంటంటే ఈ ప్రజాప్రయ సేకరణలో సింగరేణి కంపెనీ ఇది అంటే కళ్యాణి ఓపెన్ కాస్ట్ మైనింగ్ కోసం పెట్టిన ప్రజాప్రయ సేకరణలో 10 కిలోమీటర్ల పరిధిలో సుమారు ఒక 60 గ్రామాలు ఉంటాయండి. భోపాల్ దుర్ఘటన తర్వాత మనకి ఒక ఏదైనా పరిశ్రమకు సంబంధించి కానీ గనులకు సంబంధించి కానీ వచ్చిన నిబంధనలు ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ 2006 సంబంధించిన నోటిఫికేషన్ నిబంధనలు మనకు అమలు అవుతున్నాయి. దాని ప్రకారం ప్రజాప్రయ శాఖ అవసరం. దాని ప్రకారం MOEF లో ఉన్న ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ దానికి అనుమతులు ఇవ్వడం ఇవన్నీ ఒక ప్రాసెస్. దాన్ని వీళ్ళు మొన్న ఫిబ్రవరి 13వ తారీఖున జరిగిన ప్రజాప్రయ సేకరణలో ఈ నివేదిక ఏ గ్రామాలకు ఇవ్వలేదు. పెట్టిన ఇంగ్లీష్లో ఉన్న 400 పేజీల నివేదిక పంచాయతీ కార్యాలయంలో కూడా పెట్టలేదు. కొంతమంది ఏంటంటే మనలాంటి వాళ్ళు యాక్సెస్ చేస్తే దొరుకుతుంది. పైగా వీళ్ళు చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఎక్కడైతే ఎఫెక్ట్ అవుతున్నారో అక్కడ వాళ్ళు ప్రజాప్రయ సేకరణ జరపాలి. కాశీపేటలో కానీ మన్నమర్లో కానీ ఎఫెక్టెడ్ ఏరియాలో ఎక్కడైతే గ్రామాలు పోతున్నాయో. కానీ వీళ్ళ ఆధీనంలో ఉన్న ఆఫీస్ ఏరియాలో కళ్యాణి ఓపెన్ కాస్ట్ మైనింగ్ సంబంధించి అండర్ గ్రౌండ్ మైనింగ్ చేసిన ఆఫీసు ఏరియా ఉంది, అక్కడ పెట్టారు పబ్లిక్ హియరింగ్. ప్లస్ అదే ఏరియాలో వాళ్ళకి అంటే సింగరేణి కంపెనీకి కార్మికులు ఉంటారు కదా, కార్మికులు సుమారు 1000 మందిని అక్కడికి తరలించారు. అంటే ప్రజాప్రయ సేకరణ అనేది ఏదైతే ఈ ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో నష్టపోతున్నారో ఆ ప్రజల తాలూకు అభిప్రాయం సేకరించడం. కానీ ఇక్కడ వీళ్ళు కార్మికులు ఎందుకు తరలించారు? కార్మికులతో చెప్పించి ఓకే చేస్తాం ప్రాజెక్ట్ ని. అంటే ఈ ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రతి దానికి ఒక కార్మిక అనుమతి వస్తుంది కదా, అందులో వాళ్ళు భాగవతులు. కార్మికులకి ఏమైనా సమస్యలు ఉంటే యాజమాన్యంతో బయట మాట్లాడుకోవచ్చు. అదంతా ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత అనుమతులు వచ్చిన తర్వాత జరిగే ప్రక్రియ. కానీ స్టార్టింగ్ స్టేజ్ లోనే వీళ్ళు ఎటువంటి అక్రమాలకు చేస్తున్నారంటే దాన్ని కొన్ని అంటే మనకు తెలియదే ఉంది. అన్ని రాజకీయ పార్టీల్లో కూడా వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళు చూస్తుంటారు. ఇదేంటంటే ప్రభావిత ప్రజలకు సంబంధించి ఉన్న వాళ్ళకి సమాచారం ఇవ్వకుండా వాళ్ళ అభిప్రాయం తెలుసుకోకుండా జరుగుతున్న ఈ తంతుని ప్రోత్సహించడం అనేది మాత్రం చాలా దారుణం అన్నమాట. అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు కానీ లేకపోతే వేరే ఇంకా ప్రజా సంఘాలు ఏమన్నా కానీ ఇప్పుడు కోర్టులో కేసు వేసే అవకాశం ఉందంటారా, లేకపోతే ఆల్రెడీ ఏమన్నా నడుస్తున్నాయి అట్లాంటివి? అంటే యాక్చువల్గా ఇది ఇక్కడ సింగరేణి అనేది ప్రభుత్వ రంగ సంస్థ అండి. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే కోర్టులు కేసులు ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఏజే గవర్నమెంట్ ఏజెన్సీ వాళ్ళకు వాళ్ళు ఏం చేస్తున్నాం మేము ప్రభుత్వ రంగ సంస్థ అంటే జాతి సంపదని జాతి కోసమే మనం వెలికి తీస్తున్నాం, జాతి అభివృద్ధి చేస్తున్నాం, స్థానిక ప్రజలను మేము అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పుకునే సంస్థ. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మొదట గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం ఎక్కడైతే సుమారు ఈ 36 ఈ అండర్ గ్రౌండ్ మైనింగ్లు ఉన్నాయండి, 14 ఓపెన్ కాస్ట్ మైనింగ్లు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. అలాగే ఇంకా 25 ఓపెన్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇప్పటి వరకు ఈ 36 అండర్ గ్రౌండ్ మైన్ లోను 14 ఓపెన్ కాస్ట్ మైనింగ్ లోను ఇవన్నీ ఆ చుట్టుపక్కల కదా గోదావరి నదిలో పరివాహక ప్రాంతంలోనే కదా ఉన్నాయి. కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం ఈ ఏరియాలో ఇవన్నీ షెడ్యూల్ ఏరియా. వీటిని ఒక క్యుములేటివ్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగాలండి ఫస్ట్ ఇండిపెండెంట్ ఏజెన్సీతో. మనకి టాటా ఇన్స్టిట్యూట్ కానీ అలాగే ఎనర్జీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కేరీ కానీ ఇటువంటి చాలా వెల్ నోడ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వీటితో అక్కడ జనం ఏం చెప్తున్నారు, ఆల్రెడీ నష్టపోయిన వాళ్ళేమో మేము భూగర్భ మైనింగ్ లో నష్టపోయిన వాళ్ళు ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేయమంటున్నారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ లోనేమో పెట్టుకున్న చోటేమో మాకు జరుగుతున్న నష్టాలను చూస్తున్నాం కాబట్టి మేము అనుమతించలేమంటున్నారు. అలాగే వీళ్ళు గిరిజన ప్రాంతం ఏముంది, గిరిజన ప్రాంతాల్లో ఉన్న నిబంధనలు వాళ్ళు పాటించట్లేదు. అలాగే గాలికి సంబంధించి కానీ భూగర్భ జలాలకు సంబంధించి కానీ చాలా సమస్యలు ఉన్నాయి వాటిని ఆ ప్రాంతాల్లో.
వీటన్నిటికి కూడా ఒక క్యుములేటివ్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగాల్సిన పరిస్థితి ఉందండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలి. తీసుకొని మనకి అవసరమైతే మాత్రం వెలికి తీయాల్సిన అవసరం ఉందనుకుంటే మాత్రం దాన్ని సరికొత్త టెక్నాలజీతో ఆ ప్రజలకు సరైన పునరావాసం నష్టపరిహారం ఇచ్చి, అలాగే పోస్ట్ మానిటరింగ్ ఉంటుంది కదండి. ఇప్పుడు మైనింగ్ జరిగే టైంలో చాలా ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్స్ అవి వచ్చాయి. మీరు అమెరికాలో ఉన్నారు, మీకు తెలియదు కాదు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈవెన్ ఎయిర్ పొల్యూషన్ లో కూడా చాలా మానిటరింగ్ వ్యవస్థ వచ్చింది. ఇవన్నీ వీళ్ళు ఫాలో అవ్వరండి. ఎందుకంటే వీళ్ళు కాంట్రాక్టర్స్కి ఇచ్చేసి వీళ్ళు లాభాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్పించి, కొత్త టెక్నాలజీ పెడితే కనుక వీళ్ళకి ఖర్చు ఎక్కువ అవుతుంది. అందుగురించే కదండి ఇప్పుడు ఈ ప్రాంతంలో అటవీ ప్రాంతం కూడా ఉందండి. అటవీ ప్రాంతంలో మైనింగ్ చేయడం కంటే వీళ్ళు గిరిజన గ్రామాలు ఉన్న చోట మైనింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అదే అటవీ ప్రాంతంలో మైనింగ్ చేశారనుకోండి, 1 హెక్టార్ అటవీ ప్రాంతం తీసుకోవడానికి నెట్ ప్రజెంట్ వాల్యూ 1 హెక్టార్కి సుమారు 7 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. అలాగే ఆ ప్రాంతానికి సేమ్ ఎక్స్టెంట్ భూమిని చూపించాలి. అక్కడ మళ్ళీ అడవిని పెంచాలి. ఇదంతా చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అండి. అదే గిరిజన ప్రాంతం అనుకున్నట్టు సింపుల్ గా వాళ్ళు ఇది గిరిజన ప్రాంతం అని కూడా వాళ్ళు చూపించట్లేదు. మన రాజ్యాంగంలో వచ్చిన గిరిజన హక్కులకు సంబంధించి ఒక జిల్లా కలెక్టర్ గిరిజన ప్రాంతాన్ని రక్షించడానికి ఒక ఏజెంట్ గా మనం భావించాల్సిన పరిస్థితి అండి. కానీ నేను ఆ రోజు ప్రజాప్రాయ సేకరణలో ఇది షెడ్యూల్ ఏరియా అవునా కాదా అన్న విషయం మీద అక్కడ సింగరేణి జనరల్ మేనేజర్ ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్ ఉన్నారు, అలాగే అక్కడ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఉన్నారండి. జనం మొత్తుకునే అది షెడ్యూల్ ఏరియా ప్రాంతమా అవునా కాదా? ఉదయం 10 గంటలకు మొదలైందండి పబ్లిక్ హియరింగ్, సాయంత్రం 6 గంటల వరకు జరిగింది. ఇది షెడ్యూల్ ఏరియా కాదా అవునా అన్న విషయంలో ఒక్కటే ఇది కాదు అవునని చెప్పలేదండి వాళ్ళు. అంటే ఇంకా వాళ్ళకి అంటే స్థానిక ప్రజలు వాళ్ళ మాటలు వాళ్ళు చిత్తశుద్ధి అసలు. ఇప్పుడు ఈవెన్ కలెక్టర్ కూడా నేను మాట్లాడిన తర్వాత నన్ను ఆపి ఈయన ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా అని అంటారు ఆయన. అదేంటి ఆయన అదే పబ్లిక్ వాయిస్ వినడానికి ఎక్కడి నుంచి వస్తే ఏంటండి ఆయన? ప్రజలే అక్కడ మనల్ని పిలిచి మనల్ని అభిప్రాయం గౌరవించారు కాబట్టి సరిపోయింది. కానీ కలెక్టర్ అలా అంటే కంపెనీకి ఆయన ఫేవర్గా ఉండొచ్చు, కానీ అట్ ద సేమ్ టైం గిరిజనులకి ఆయన సంరక్షకుడు కదండి. అవునండి, జిల్లాలో నిజాలైతే మాట్లాడాలి కదా. అది ఇంకొక విషయం సార్, ఇప్పుడు ఆల్రెడీ 14 ఓపెన్ క్యాస్ట్ మైనింగ్లు జరిగినాయి. అంటే వందలాది గ్రామాలు అక్కడ ఉండేవి, కమ్యూనిటీస్ ఉండేవి, ఫ్యామిలీస్ ఉండేవి, అక్కడ రిలేషన్షిప్ గ్రామాలు మాయమైపోయాయండి. ఈ 3 జిల్లాల్లో సుమారు ఒక 70 గ్రామాలు లేవు ఇప్పుడు ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ అయితే. అక్కడ ఉన్న జనాలు ఏం జరిగిందంటే అక్కడ ఉన్న జనాలు జీవనోపాధి అది ఇప్పుడు ఎట్లా జరుగుతుంది? ఎక్కడికి పోయారు వాళ్ళు? అంటే ఇప్పుడు ఎక్కడున్నారు? అంతేనండి, అదంతా ఏంటంటే నగరాలకే తరలి వస్తారండి. ఇంకా ఏదో కొద్దిపాటి పరిహారం ఇప్పుడు వాళ్ళు చెప్తారు కదా, ప్యాకేజ్ అని చెప్తారు. ప్యాకేజ్ అని చెప్పి ఇంటికి ఇంత అని ఇచ్చి వాళ్ళని వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ వాళ్ళకి పూర్తిస్థాయి అక్కడ ఏముందండి, కనీసం GO3 ప్రకారం స్థానిక గిరిజనులకైతే ప్రతి ప్రభుత్వ రంగంలో వాళ్ళకి ఉద్యోగం కల్పించాలని ఉందండి. గిరిజనులకు ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చిన పర్యావరణం, కాలుష్యం, అటవీ సంపద నష్టం ఇవన్నీ పక్కన పెడదాం. ఎవరైతే గిరిజనులు నష్టపోతున్నారో వాళ్ళకి కనీసం ఉపాధి కల్పించడానికి 4వ తరగతి ఉద్యోగం ఇవ్వడానికి కూడా వీళ్ళకి ప్రాబ్లం ఎందుకండి? ఇదంతా అంటే కాంట్రాక్ట్ వ్యవస్థ, లాభాలు వాళ్ళ ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. అందుకే అంటే ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీతో ఆల్రెడీ ఏదైతే అండర్ గ్రౌండ్ మైనింగ్ జరిగింది, ఓపెన్ కాస్ట్ మైనింగ్ జరుగుతుంది, వీటన్నిటిలో ఒక పర్యావరణ పరంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎటువంటి నష్టాలు జరిగాయి అనేది ఒక అంచనా వేసి భవిష్యత్తులో ఇంకా మైనింగ్ చేయడానికి ఏమేమి చేయాలి అనేది ఒక ప్రాతిపదిక అవుతుంది కదండి. ఓకే, మనతో పాటు శ్రీకాంత్ గారు ఉన్నారండి, శ్రీకాంత్ కోట గారు. ఆయన ఒక క్వశ్చన్ అడుగుతారన్నారు. శ్రీకాంత్ గారు మీరు ఉన్నారండి కాల్లో? ఉన్నాను సార్. శ్రీనివాస్ గారు నమస్తే అండి.
శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సార్. సార్ ఇప్పుడు ఈ ఓపెన్ ఒక పక్క ఏమో మనం ఈ ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఇప్పుడు డ్రిల్ చేయాల్సిన అవసరం లేదు, పైన నుంచి చెక్కుకుంటా వెళ్ళిపోతే మైనింగ్ చేసుకుంటా వెళ్ళిపోతే కాస్ట్లు తగ్గుతాయి, అలానే ఎఫెక్టివ్ వే ఆఫ్ మైనింగ్ కోల్ అని వీళ్ళు ఎవరైతే ఈ ఇండివిజువల్స్ ఎవరైతే ప్రాఫిట్ మోటోతో ఉంటారో వాళ్ళు ఇలా ప్రొజెక్ట్ చేస్తారు. ఇంకో పక్కేమో ప్రజలు విపరీతంగా నష్టపోతున్నారు. అటు పక్క వాళ్ళు చేసేది కరెక్ట్ అంటేనేమో క్యాపిటలిస్ట్ అంటున్నారు, ఇటు పక్కన వాళ్ళని ఇటు పక్క మనం పేద ప్రజలు వాళ్ళ జీవన స్థితిగతులు కంప్లీట్ గా పారిపోయి, ఎందుకంటే ఒక కొలమానం లేదుగా మన కంట్రీలో ఎంతమంది పేద ప్రజలు డిస్ప్లేస్ అయిపోయారు అనే కొలమానం మన కంట్రీలో అయితే లేదు. ఇటు పక్క వాళ్ళ గురించి ఇటు పక్క వాళ్ళ గురించి మాట్లాడితేనేమో నువ్వు సోషలిస్ట్ అంటున్నారు. సో క్యాపిటలిస్టుల సైడ్ మాట్లాడితేనేమో అక్కడ అకౌంటబిలిటీ లేదు, కరప్షన్ ఉంది, పార్టీ లేదు, వాళ్ళు టీఆర్ఎస్ అవనండి, కాంగ్రెస్ అవని, టీడీపీ అనండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవనండి, ఒక పక్క ప్రజలకు వెన్న రాస్తున్నారు, ఇంకో పక్క వాతలు పెడుతున్నారు. సో ఈ క్యాపిటలిస్ట్ ఈ జరిగే మైనింగ్ దాని పాటిగా జరుగుతూ ఉంది, ఈ ప్రజలేమో వీళ్ళ పాటికి వీళ్ళు ఎంతకాలం పోరాడతారండి, వెళ్ళిపోతున్నారు. సో ఇన్ని పోరాటాలు సమతా తరపున మీరు చేశారు కదా, ఏం జరుగుతుంటుంది సార్? ఫైనల్ గా కోర్టుకి ఎక్కుతారు, ఆ కోర్టు కేసులో 10 ఏళ్ళు 20 ఏళ్ళు నడుస్తుంటాయి. మీరు చేసిన పోరాటాలు ఇలాంటివి చాలా ఉన్నాయి. వైజాగ్ లో మైనింగ్ మీద పోరాడారు, అన్ని చోట్ల పోరాడారు కదా. వీళ్ళ కాంపెన్సేషన్ పరంగా కానీ ఈ ఎండ్ రిజల్ట్ ఏంటో కొద్దిగా చెప్పండి సార్. శ్రీకాంత్ గారు మంచి ప్రశ్న వేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చాలా సవాలు అందరికీ. ఇది అంటే మన గిరిజన ప్రాంతాల్లో మనం మనం ఛత్తీస్గఢ్లో దంతేవాడ చూస్తున్నాం కదండి. మనం అక్కడ ప్రభుత్వం కూడా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకు అంటే ఫైనల్ గా ఏమవుతుంది, ప్రభుత్వం ప్రజలు బాగా సప్రెస్ అయిపోతే వల్ల అశాంతి పెరుగుతుంది, శాంతి భద్రతల పరిస్థితి సమస్య. ఇది మనం ఏదైతే ప్రస్తుతం ఉన్న డెమోక్రటిక్ సిస్టమ్ని, చట్టపరమైన నిబంధనలు అవనండి, న్యాయపరమైన అవకాశాలన్నింటినీ వీటిని వినియోగించుకొని ప్రభుత్వంలో ఒక మార్పు తీసుకొచ్చి ప్రభుత్వమే న్యాయం చేసే పరిస్థితి తీసుకొచ్చే ప్రయత్నంలో మేమందరం పనిచేస్తున్నామండి. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒక ప్రాంతంలో భూమిని సేకరించడానికి 1894లో బ్రిటిష్ వాళ్ళు చేసిన భూసేకరణ చట్టాన్ని చాలా నిర్దాక్షిణ్యంగా అమలు చేస్తారు. అదే భూసేకరణ చట్టం ప్రకారం ప్రజా ప్రయోజనం పేరు చెప్పి భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇవ్వడానికి ఇప్పటికీ చట్టబద్ధత లేదు. కానీ అంటే కొంతమంది ప్రయత్నం అనేది చేయడం వల్ల కదా ప్రస్తుతం ఇప్పుడు భూసేకరణ చట్టాన్ని మార్చి భూసేకరణ పునరావాస చట్టంగా చేద్దాము అనేది ఒక ప్రయత్నం ఇప్పుడైతే పార్లమెంట్ లో చర్చల దశలో ఉంది కదా. అంటే భూములు లాక్కోవడానికి చేస్తున్నారు, కాకపోతే నష్టపరిహారం ఇవ్వడంలో మాత్రం అమలు ఇవ్వడానికి దానికి చట్టబద్ధత లేదండి. అంటే పాలసీలో ఉంటే మనం క్వశ్చన్ చేయడానికి లేదు. అది విధానం అంటారు దాన్ని. అదే చట్టబద్ధత ఉందనుకోండి, ఈ నష్టపరిహారం ఈ ఎకరం భూమి తీసుకుంటే ఇంత నష్టపరిహారం ఇవ్వాలి, ఇవ్వకపోతే దీని ప్రకారం ఈ శిక్ష పడుతుంది ప్రభుత్వ అధికారి అయినా ఎవరైనా. ఇప్పుడు సమాచార హక్కు చట్టంలో చట్ట నిబద్ధతగా పెట్టండి సమాచారం ఇస్తున్నారు వాళ్ళు. అలాగే నష్టపరిహారం అయితేనేమంటే పునరావాసానికి అయితే ఇంకో చట్టబద్ధత ఉండాలి. ఇదంతా ఏంటి, ఎవరైతే ఈ నష్టపోతున్న ప్రజల్లో జరుగుతున్న అశాంతి, మళ్ళాంటి వాళ్ళు చేస్తున్న ఇటువంటి వాళ్ళకు ఇస్తున్న మద్దతు, ఇవే కదండి ఫైనల్ గా రిజల్ట్ వస్తూ ఉంటుంది. ఇది అంటే ఎక్కడవుతున్నా ఎండ్ అయ్యే ప్రక్రియ కాదండి ఇది. ఇటువంటి ప్రక్రియలో చాలా మంది భాగస్వాములు కావాల్సిన పరిస్థితి నేడైతే ఉందన్నమాట. వీళ్ళు ఇప్పుడు సింగరేణి అయితేనేవ్వండి, ఈ జిందాల్ ఆంధ్రాకి అయితేనేవ్వండి, లేకపోతే ఒరిస్సాలో వేదాంత అయితే వీళ్ళందరూ ఏంటంటే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఒక అభివృద్ధిని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఆ అభివృద్ధి అనేది స్థానికంగా ఉన్న వారికి కానీ స్థానికంగా ఉన్న నిరుపేదలకు కానీ ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది అనేది మనకి ప్రాతిపదిక కావాలన్నమాట. అప్పుడే మనకి ఈ అభివృద్ధి క్రమం అనేది ముందుకెళ్తుందని నా ఉద్దేశం. శ్రీకాంత్ గారు, హలో. ఓకే అండి, అంటే ఇది ఒకసారి అయిపోయే ప్రక్రియ కాదు, ఇది ఇట్లా నడుస్తూనే ఉంటుందని చెప్తున్నాను. అవునండి. అంటే ఇప్పుడు ఇది నెగోషియేషన్లో అనమాట. మనకి
ఆపడం అయితే వాళ్ళు మొత్తానికి అయితే ఆపరు, కాకపోతే మధ్య మార్గం ఎన్నుకోవటం ముఖ్యం. సార్ అంటే మీరు అక్కడికి గ్రౌండ్ అదే పబ్లిక్ హీరింగ్కి వెళ్ళారు అంటే మీరు ఆ ఈవెంట్కి వెళ్ళారు, కాకపోతే అక్కడ భూములు అది మీరు ఏమైనా చూడటం జరిగిందా? అంటే ఏంటి వ్యవసాయ భూములా మీరు చూసారా? అంటే పచ్చని పంటలు పండేవి ఇప్పుడు ఎట్లయితే అంటారు, ఇప్పుడు ఓపెన్ కాస్ట్ మైనింగ్ తర్వాత ఎట్లయితే అంటారు, ముందు ఎట్లా ఉన్నాయి అంటారు? కొంచెం అంటే మా ఆడియన్స్కి కొంచెం ఐడియా వస్తుంది అన్నట్టుగా, అంటే ముందు ఎట్లుండే తర్వాత ఎట్లుండే. అంటే ఓపెన్ కాస్ట్ విధానం ఇప్పుడు కూడా సాంకేతిక పరిజ్ఞానం చాలా పెరిగింది కదండి. ఇంతకుముందు ఏంటంటే ఒక 150 అడుగుల్లోపు తవ్వి ఊరుకునేవారు. ఇప్పుడేంటి ఈ పెద్ద పెద్ద మిషనరీ ఇవన్నీ వచ్చిన తర్వాత 400 మీటర్ల వరకు వీళ్ళు వెలికిస్తున్నారు అంటున్నారు. అంటే భూగర్భ జలాల మీద ఎంత తీవ్ర ప్రభావం ఉంటుందో మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అది ఎక్కడైతే మైనింగ్ చేస్తున్నారో అదే అసలు నీళ్లు ఉండట్లేదు అంటున్నారు కదా, అంటే ఇప్పుడు ఈ తవ్వటం వల్ల నీళ్లు ఎక్కడ పోతాయి అది కొంచెం చెప్తారా? అంటే మనకి ఉన్న గ్రౌండ్ లెవెల్లో వాటర్ సిస్టమ్ ఇదంతా డిస్టర్బ్ అయిపోతుందండి. సిస్టమ్ డిస్టర్బ్ అయిన తర్వాత ఇంకా వాటర్ అనేది అది అంటే నిల్వలు ఉండవు బేసిక్ గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక స్టడీ ఉందండి ఈ నార్త్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ మీద. వాళ్ళు చేసిన స్టడీ ప్రకారం ఒక గని పరిసర ప్రాంతాల్లో ఒక సుమారు 250 ఎకరాల వరకు పంట పొలాలకు నష్టం వాటిల్తుందండి. ఇంకో 75 ఎకరాలకి ఏమో ఆ బొగ్గు మీద వచ్చి దుమ్ము ధూళి పేరుకోవడం వల్ల నష్టం పెరుగుతుందండి. అంటే రమారమి ఒక హెక్టార్కు 1 టన్ రావాల్సిన వరి ధాన్యం దిగుబడి తగ్గిపోయి చాలా నష్టం జరుగుతుంది అన్నమాట. అలాగే పిల్లల్లో తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉంటాయండి. ఇటువంటి సమస్యలన్నీ ఉన్నాయండి. అవునండి. అంటే ఇప్పుడు మనతో పాటు ఇంకొకళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడతారండి. మీరు దీని తర్వాత ఇక్కడ యాక్టివిస్ట్ ఆయన పేరు కూడా శ్రీనివాసే. బట్ ఆయనకి వెళ్ళే ముందు మీరు ఇంకేమన్నా నేను అడిగితే ఏమన్నా మర్చిపోతే కనుక ఇంకేమన్నా టాపిక్స్ ఏమైనా ఉన్నాయండి? ఇంకేమైనా సమస్యలు ఏమన్నా? బేసిక్గా అదే ఇప్పుడు ఈ ప్రజాశ్రయ సేకరణ అనేది చాలా పారదర్శకంగా సమాచారం ఇచ్చి చేయాల్సిన పరిస్థితి ఉందండి. మొదట్లోనే వీళ్ళు అది గిరిజన ప్రాంతం అని చూపించకపోవడం వల్ల గిరిజన ప్రాంతం కాకుండా మైదాన ప్రాంతం అయితే ఉందో అనే నిబంధనలు ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చిందండి పర్యావరణ మంత్రిత్వ శాఖ. కాబట్టి ఈ ఓపెన్ కాస్ట్ మైనింగ్ కళ్యాణి కనెక్ట్ చేసింది ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ అంతా చాలా తప్పు. అలాగే ఇటువంటి ఉద్యమాల్లో చాలామంది భాగస్వామ్యం అయ్యి ఏకతాటిమైన ఇవ్వాల్సిన అవసరం ఉందండి. దానికి తరఫున మేము సంస్థ తరఫున మేము ఎటువంటి సమాచారం కావాలన్నా మేము అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే మీరు శ్రీకాంత్ గారు ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు. శ్రీకాంత్ గారు ఉన్నారండి? ఉన్నాను సార్. శ్రీనివాస్ గారు క్విక్ క్వశ్చన్ సార్. నేను మీరు పెట్టే పోస్టులన్నీ ఫేస్బుక్ లో చూస్తాను. దానికి సంబంధించిన సమాచారం కోసం ఎతికితే ఒక్క హిందూలోనే కనపడతాయండి, ఇంకెవ్వరు. అంటే ఇప్పుడు అన్ని పార్టీలు కలిసిపోయి ఈ మైనింగ్ దీనిలో డబ్బులు సంపాదించుకోవచ్చు, ప్రైవేట్ పార్టీస్ డబ్బులు వస్తాయని పార్టీలన్నీ కలిసిపోతాయి ఆబ్వియస్గా. కానీ మీడియాలో ఎందుకు రాదండి? ఏంటి కర్మ? అంటే ఇప్పుడు 400 పేజీలు ఇంగ్లీష్ డాక్యుమెంట్, 17 పేజీలు తెలుగు డాక్యుమెంట్ ఇచ్చారు ప్రజలకి. ఇప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేసేవాళ్ళు లేరు, వాళ్ళని రిప్రజెంట్ చేసేవాళ్ళు లేరు. ఈ మీడియాలో ఏం జరుగుతుంది సార్? మీరు చేసే పనులన్నీ మీడియాలో. ఇప్పుడు TV9లో మన బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ప్రతి రాజకీయ నాయకుడిని మీ అభిప్రాయం ఏంటని అడిగారు. ఎన్జిఓలు ఒక్కళ్ళు అడగల. ఎన్జిఓలు రక్తదానం చేసే ఎన్జిఓలు ఉన్నాయి, అంబులెన్స్ సర్వీసెస్ ఇచ్చే ఎన్జిఓలు ఉన్నాయి, కొంతమంది ఫ్రీగా ట్యాక్సీలు నడిపారు 3 రోజుల పాటు, వాళ్ళు ఎన్జిఓలాగా పనిచేశారు. ఇప్పుడు ఈ ప్రజా చైతన్యం తీసుకుని వచ్చి వాళ్ళకి సముచిత న్యాయం జరగాలంటే మీడియా ప్రధాన పాత్ర పోషించాలి కదా. మీ ఒక్క హిందువుల తప్పితే ఇంకెక్కడ కనపడవు. ఏంటి సార్ ఇది? దీనికి రీజన్ చెప్పండి సార్. రీజన్ అంటే ఎవరు ఇంట్రెస్ట్ వారదండి. దానికి
అంటే మన ప్రయత్నం మనం చేయడమే. అంటే ప్రతి మీడియాలో కూడా ఉంటారు, కానీ వాళ్ళు మనం క్యాచ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ విధానాలు వాళ్ళకి ఉంటాయి. అటువంటిప్పుడు మనం ఏదైతే ప్రజలు ఉన్నారో, ఇది కూడా చాలా మారుమూలలో ఉంటారు. నేను సింగరేణి ఈ పబ్లిక్ హియరింగ్ లో చూశానండి, అందరూ పాపం మన తెలుగు పత్రికల వాళ్ళే ఉన్నారు, కానీ అక్కడ ఎవరు ఏ ఇంగ్లీష్ పత్రిక కనిపించలేదు నాకు. అది ఎంత సుమారు ఎన్ని జీవితాలతో ముడిపడి ఉన్న సంస్థ సింగరేణి అనేది, ప్రభుత్వ రంగ సంస్థ. అంటే ఇది ఒక స్ట్రాటజీగా కూడా చేస్తుంటారండి కంపెనీస్. అంటే మీడియాని కూడా వాళ్ళు సెలెక్టివ్గా పిలవకుండా చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే మీరు 400 పేజీ నివేదిక అంటున్నారు కదా, నాకు 2006లో ఎదురైన సంఘటన అండి. నేను అప్పుడు ఇదే జిందాల్ కంపెనీ మైనింగ్ కోసం ఇచ్చిన నివేదిక అన్నమాటండి. నేను అప్పుడు ఏబీకే ప్రసాద్ గారు మన మాతృభాషా సమితి ఉండేది కదా మనకి, అధికార భాషా సంఘం, దానికి చైర్మన్ అనమాటండి. అయ్యా, ఇది మా ప్రతి నివేదిక మీరు తెలుగులో కావాలంటున్నారు, ఇది స్థానికులకు అర్థం కాని తెలుగులో ఉందంటే ఆయన అప్పుడు కలెక్టర్కి డైరెక్ట్గా చెప్పారండి. కానీ కలెక్టర్ కూడా పట్టించుకోలేదు. అంటే ప్రజల మాట కంటే ఇక్కడ కంపెనీలు, ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న వాళ్ళ మాటే చెల్లుబాటు అవుతుంటుందండి. అలాగే మీరు చెప్పినట్టు మీడియాలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. అయితే మనం వాటిని వినియోగించుకునేలా డీల్ చేసేలాగా చేస్తే వాళ్ళు కూడా ఈ ప్రజలకైతే కవరేజ్ ఇస్తారని నేను భావిస్తున్నాను. అంటే శ్రీనివాస్ గారు, ఇప్పుడు మనకు పాస్కోలో పాస్కో గురించి ఎక్కువ వస్తుంది కదా, అంటే రిలేటివ్గా కంపారిటివ్లీ పాస్కో న్యూస్ మీడియాలో ఇప్పుడు నేషనల్ న్యూస్లో కూడా బాగానే కవరేజ్ అవుతుంది. మరి ఇక్కడ న్యూస్ ఎందుకు రావట్లేదు అంటారు? అంటే అదేంటంటే చెప్పాను కదా, ఇప్పుడు మనం రెండింటిని అంటే రాజకీయ పార్టీలు, మీడియా చాలా ప్రధాన వ్యవస్థలండి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ వరకు. అంటే వాళ్ళ 100% ఇచ్చే కవరేజ్లో వాళ్ళకు ఉండే ప్రయారిటీ కొన్ని ఒక్కొక్క పత్రికకి ఒక్కొక్క ప్రయారిటీస్ ఉంటుంటాయి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి లో ప్రయారిటీలు రావచ్చేమో నా ఉద్దేశంలో. మరి అందుగురించి నేను ఆశిస్తుంటాను. మన ఆంధ్రప్రదేశ్ పక్కన పెట్టి అసలు నేషనల్ న్యూస్ లో అంటే పాస్కో కూడా సిమిలర్ ఇష్యూనే కదా. అంటే అక్కడ కూడా ప్రజలు అదే పోరాడుతున్నారు, వాళ్ళ జీవనోపాధి కోసం పోరాడుతున్నారు. ఏంటండి? హలో, చెప్పండి సార్. గారు ఉన్నాను సార్. అదే పోస్కో కూడా అక్కడ ఏంటి బేసిక్ అక్కడ కూడా అటవీ హక్కుల కమిటీ గుర్తింపు చట్టం ఉంది అక్కడ. ఇవన్నీ సేమ్ ఇవైతే ఉన్నాయో స్టార్టింగ్ నిబంధనలు పాటించరు, వాళ్ళకి పునరావాసం, ప్రతిదీ కూడా సమస్య ఎక్కడ వస్తుందండి? స్థానికులని మాత్రం సంతృప్తి పరిస్తే ఆ ప్రాజెక్ట్ వచ్చేస్తుందండి. ప్రతి కంపెనీ కానీ ప్రభుత్వం కానీ చేసే పొరపాటు ఏంటంటే స్థానికులను మభ్య పెట్టడానికే ప్రయత్నం చేస్తుంది. అది అక్కడే అశాంతితో మొదలయ్యి అదేంటి హింసకు దారితీస్తుంది. బేసిక్ పాయింట్ అనమాట. మనకి ఒక నగరంలో మన దగ్గర ఒక సుమారు ఒక 300 గజాలు ఎంత ఉందండి, కొద్ది ల్యాండ్ ఉందండి. ఆ ల్యాండ్ మనం ఏదో ఒక అపార్ట్మెంట్కి ఇచ్చినప్పుడు బిల్డర్కి నీకు ఇన్ని ఫ్లాట్లు నాకు ఇన్ని ఫ్లాట్లను పంచుకుంటాం మనం. అదే గిరిజన ప్రాంతాల్లోనూ గ్రామీణ రైతు భూములు తీసుకున్నప్పుడు ఒక ఇండస్ట్రీ పెట్టి లాభాలు అని చెప్తున్నారు, గనుల తవ్వకాలు లాభాలు చెప్తున్నారు. అక్కడ ఉన్న స్థానికుడికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎందుకు ఈ ప్రాజెక్ట్స్లో చేరవడానికి కానీ, అందులో ఏదైతే ప్రతిపాద ప్రాజెక్టులో ఉందో కానీ అందులో భాగస్వామ్యం చేయడానికి కానీ ఎందుకు యోచించరు? న్యాయం, సమన్యాయం కావాలి కదండి. వాళ్ళు అభివృద్ధి చెందాలంటే వాళ్ళకి వాళ్ళు ఏదైతే కష్టంగా వాడు మనం అంటారు కదా సమిధులు అవుతున్నారో వాళ్ళకి నేను సంతృప్తి పరిస్తేనే కదా అవునండి ఫైనల్ గా మనకు ఇచ్చే అవుట్పుట్ కూడా బెటర్గా ఉంటుంది. అవునండి, కరెక్ట్గా చెప్పారు. అంటే అక్కడ ప్రజలను సంతృప్తి పడితే ఇంకా వేరే వాళ్ళు ఏం చేసుకున్నా అట్లీస్ట్ అక్కడ రెసిస్టెన్స్ అయితే తగ్గుతుంది, లోకల్ రెసిస్టెన్స్ అయితే తగ్గుతుంది. అఫ్ కోర్స్ దే హ్యావ్ టు ఫాలో ద లీగల్ రౌట్ ఆల్సో.
బట్ అదే మీ సమయాన్ని చాలా వెచ్చించి ఇదంతా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి. శ్రీహరి గారు, శ్రీకాంత్ గారు, అలాగే ఎన్ఆర్ఐ సమయ బృందానికి చాలా సంతోషం, చాలా ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ సార్. మనం ఈ షో ముగించే ముందు ఇంకొక లోకల్ అతను అతని పేరు కూడా శ్రీనివాస్ గారే. అతని ద్వారా ఇప్పుడు మన ఆయన ఏం చెప్తున్నారో విందాం. రాపర్తి శ్రీనివాస్ గారు, మీరు అంటే అక్కడ ఏం చేస్తుంటారు, దీనికి మీకు సంబంధం ఎట్లాగో చెప్తే. నేను సరే ఎక్స్ ఎంపీటీసీ. ఎక్స్ ఎంపీటీసీనా? ఎంపీటీసీ. ఓకే, ఎక్కడండి, ఏ గ్రామంలో అండి? కాసుపేట గ్రామము, మండల్ కూడా కాసుపేటే. ఓకే, అంటే ఇక్కడ ఓపెన్ కాస్ట్ ప్రభావిత ప్రాంతం ఏరియా. చెప్పండి. అంటే అభ్యంతరం ఏంటండి? ఇప్పుడు ఓపెన్ కాస్ట్ కోల్ మైనింగ్ ఎవరు చేస్తున్నారు? సింగరేణి వాళ్ళ? సింగరేణి యాజమాన్యం. సింగరేణి యాజమాన్యం. మీకు అభ్యంతరం ఎట్లా ఉందని చెప్తారా? సార్, అది ఓపెన్ కాస్ట్ వల్ల, ఓపెన్ కాస్ట్ తీయడం వల్ల ఆ ఏరియా అంతా ఒక 300-400 మీటర్స్ డెప్త్ పోవాల్సి వస్తుంది. మీద ఊబి తీసేసి దాని నుంచి వెళ్ళి కిందికి కోల్ తీస్తూ ఉంటారు. ఆ తీసిన మట్టి కూడా ఈ పక్కన గ్రామాల పక్కన పోస్తారు. వాళ్ళ ఏరియా ఏదైతుందో అదేమో గుట్టలు అవుతుంది, ఇదేమో బొందలు అవుతుంది. దానివల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు డస్ట్ పొల్యూషన్ తోటి నిండిపోతుంది. ఒక 10 కిలోమీటర్స్ వైడ్లో మొత్తం డస్ట్, 10 కిలోమీటర్స్ రేడియస్లో డస్ట్ పొల్యూషన్ ఏర్పడుతుంది. హలో, చెప్పండి. 10 కిలోమీటర్స్ రేడియస్లో డస్ట్ పొల్యూషన్ ఏర్పడుతుంది. మళ్ళీ పొలాల మీద కానీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి మన కోల్డ్ డస్ట్ కూడా ఏమవుతుందంటే ఆ పొలాల మీద, పంట పొలాల మీద, అక్కడ ఉన్నటువంటి అటవీ సంపద పైన, అటవీ పైన, అక్కడ ఉన్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్ పైన ఈ డస్ట్ ఏర్పడుతుంది. డస్ట్ ఏర్పడి అది కూడా ఇప్పుడు ఒక జనరల్గా అయితే 6 మైక్రాన్స్ ఉండాలి డస్ట్. హలో, చెప్పండి. ఆ 6 మైక్రాన్స్ ఉండాల్సినటువంటి ఆ డస్ట్ ఇప్పుడు అది ఏదైతే ఓపెన్ కాస్ట్ ఏరియాలో 2.6 మైక్రాన్స్ ఏర్పడుతుంది ఆ డస్ట్. అయితే అలాంటిది ఆ డస్ట్ పొల్యూషన్ తోటి అక్కడ ఉండాల్సిన పబ్లిక్ కూడా అక్కడ ఉండలేకపోతారు. అక్కడ పబ్లిక్ కూడా అక్కడ ఉండలేకపోతారు. పంటలు పండవు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ చెట్లు కానీ, తర్వాత అడవి కానీ అవి ధ్వంసం అయిపోతుంది. అడవిలో ఉన్నటువంటి అటవీ సంపద కానీ, జంతువులు కానీ ఇవన్నీ నాశనం అయిపోతాయి, విధ్వంసం ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు ఎంతమందికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందండి? దాదాపు సార్ ఇప్పుడు అక్కడ మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక 10-15 గ్రామాలు ఉన్నాయి. దాదాపు 10-15 వేల మంది జనాభాకు అంటే ఇది నష్టం అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మిమ్మల్ని వేరే చోటకి రీలొకేట్ అవ్వమంటున్నారా? రీలొకేట్ అంటే రీలొకేట్ చేస్తే ఒక విలేజ్ పోతుంది. ఆ విలేజ్ను రీలొకేట్ చేస్తే దాన్ని రీహాబిటేషన్ ఏదైతే ఇప్పుడు ఆ ఏజెన్సీ ఏరియా, ఇప్పుడు ఏదైతే ఆ ప్రాంతము తీసుకుంటారో అది ఏజెన్సీ ఏరియా. ఆ రాజ్యాంగంలో 5th షెడ్యూల్ ఏదైతే చెప్తుందో దాని ప్రకారం వాళ్ళు చేయకుండా వాళ్ళ ఇష్టాల ప్రకారంగా ప్లేన్ ఏరియా చూపెట్టి, ఏజెన్సీ ఏరియా కాకుండా ప్లేన్ ఏరియా చూపెట్టేసి వాళ్ళను రీహాబిటేట్ కల్పిస్తారు. రీహాబిటేట్ చేసేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అది మేమేమంటున్నాం అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైనా చేస్తే, రీహాబిటేషన్ చేస్తే 5th షెడ్యూల్ చెప్తుందో దాని ప్రకారం రీహాబిటేట్ చేయాలి. నాన్ షెడ్యూల్ ఏరియా కాకుండా షెడ్యూల్ ఏరియా చేయాలి. అవునండి. ఆ 5th షెడ్యూల్ గురించి కొంచెం చెప్తారా సార్? ఇప్పుడు ఈ ఏజెన్సీ ఏరియాలో ఎవరైనా ట్రైబల్స్ కానీ నాన్ ట్రైబల్స్ కానీ ఉన్నట్లయితే వాళ్ళను సేమ్ ఏజెన్సీ ఏరియాలోనే వాళ్ళకి రీహాబిటేషన్ కల్పించాలి అనేది ఒకటి. 5th షెడ్యూల్ ఏరియాలో ఏదైనా ఫ్యాక్టరీ కానీ ఏదైనా పెట్టాలంటే దానిలో ఆ గ్రామ సభల తీర్మానాలు కావాలి. తర్వాత శాసన మండలి తీర్మానం కావాలి. శాసనసభ్యులతోనే మన
ఒక ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ తీర్మానాలు కావాలి. తర్వాత మన ట్రైబల్ ఐటీడీఏ యొక్క తీర్మానం అంటే పర్మిషన్ కావాలి. లోకల్ గా VTDAs ఉంటే ఆ VTDA యొక్క పర్మిషన్స్ కావాలి. ఈ పర్మిషన్స్ లేకుండా వాళ్ళు పబ్లిక్ హియరింగ్ నిర్వహించారు. అది ఈ రాజ్యాంగ విరుద్ధంగా నిర్వహించినటువంటి ఆ పబ్లిక్ హియరింగ్ వెంటనే విరమించాలి. అంటే ఇప్పుడు పబ్లిక్ హియరింగ్ ఎక్కడ పెట్టారండి? మందమరి ఏరియాలో పెట్టారు. మందమరి ఏదైతే ఇంకొకటి దాంట్లో ఏంటంటే పబ్లిక్ హియరింగ్ ఎక్కడైతే పెట్టారో ఏ విలేజ్ అయితే కోల్పోతుండ్రో, ఏ విలేజ్ అయితే ముంపునకు గురవుతుందో ఆ గ్రామంలో పెట్టకుండా వేరే వాళ్ళకు సింగరేణి ఆధీనంలో ఉన్నటువంటి ఆల్రెడీ ఇంతకుముందే సింగరేణి ఆధీనంలో ఉన్నటువంటి ఏరియాలో వాళ్ళు పెట్టడం అది కూడా తప్పే. ఇంకొకటిసారి మన ఇప్పుడు డస్ట్ పొల్యూషన్ తర్వాత వాటర్ పొల్యూషన్ కూడా ఏర్పడుతుంది సార్. చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ దిగిపోతుంది. గ్రౌండ్ వాటర్ ఆల్రెడీ ఈ 300 మీటర్స్ ఉంటాయి కాబట్టి ఆ మైన్ లోపలికి వచ్చేస్తుంది ఆ వాటర్ అంతా. అన్ని బావులు అంటే చుట్టుపక్కల గ్రామాలలో వ్యవసాయ బావులు కానీ తర్వాత బోర్వెల్స్ కానీ ఏమన్నా కూడా వాగులు వంకలు అన్ని కూడా అన్ని ఇందులోకి వచ్చేస్తాయి వాటర్ అన్ని. తర్వాత ఈ దీనివల్ల ఇప్పుడు అందులో నుంచి వెళ్ళి దాని పక్కనే ఆ ఓపెన్ కాస్ట్లకి ఉన్నటువంటి వాగులు కానీ తర్వాత చిన్న చిన్న నాళాలు కానీ ఏవైతే ఉన్నాయో ఆ నాళాల వల్ల ఈ డైవర్ట్ చేస్తారు. ఆ డైవర్ట్ చేయడం ఈ నాళాల పైన కింది ప్రాంతంలో ఆధారపడినటువంటి గ్రామాలు కూడా నష్టపోవాల్సి వస్తుంది. ఈ గ్రామాలలో కేవలం ఈ వాటర్ అంతా దాంట్లోకి పోతుంది కాబట్టి కింది ప్రాంతానికి వాటర్ పోకుండా ఉంటుంది. ఆ పోకుండా ఉన్నటువంటి ఆ గ్రామాలు ధ్వంసం అయిపోతాయి. అక్కడ జీవించడానికి అవకాశం ఉండేది. ఆ నాళాలలో వాటర్ ఉంటాయి. 24 hours వాటర్ ఉన్నటువంటి ఆ ఏరియాలో ఆ వాగులలో ఈవెన్ డ్రింకింగ్ వాటర్ కూడా ఉండకుండా అంటే జీవించేటువంటి పరిస్థితి లేకుండా ఏర్పడుతుంది. ఇంతకుముందు ఏదైతే ఓపెన్ కాస్ట్ చేశారో ఆ ఏరియాలో కూడా ఈ డస్ట్ పొల్యూషన్ వల్ల వాటర్ పొల్యూషన్ వల్ల అక్కడ ఉన్నటువంటి సౌండ్ పొల్యూషన్ వాళ్ళ బ్లాస్టింగ్ సౌండ్ పొల్యూషన్ వస్తుంది కదా, దాంతో కూడా ఇల్లు కూలిపోవడం జరిగింది. ఇప్పుడు అక్కడ ధ్వంసం పడితే దాన్ని కూడా ఎవరు పట్టించుకునే పాపన కూడా లేరు. అది ఏ ప్రాంతంలో జరిగిందండి? ఇప్పుడు ఎక్కడ? ఇప్పుడు మన శ్రీరాంపూర్ ఏరియాలో కానీ మనుగూరు కానీ భూపాల్పల్లి కానీ ఈ ఏరియాలో చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యవసాయం ఇప్పుడు పంట నష్టం అది జరిగిందా? చాలా జరిగినాయి. ఇప్పుడు అది అక్కడ ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా జస్ట్ ఇది మన పొల్యూషన్ మీద డస్ట్ పొల్యూషన్ మీద సర్వే చేస్తే 2.6 మైక్రాన్స్ వచ్చిందండి. అంటే 0.6 ఉండాల్సింది 2.6 వచ్చిందంట. 0.6 ఉండాల్సింది 2.6 మైక్రాన్స్ వచ్చింది. ఈ విధంగా అంటే వీళ్ళు అభివృద్ధి పేరుతో ధ్వంసం చేస్తున్నారు, గ్రామాలను ధ్వంసం చేస్తున్నారు. జాతీయ సంపదను వెలికి తీయాలని చెప్పేసి ఒక అంటే వేలకు వేల గ్రామాలను గ్రామాల ప్రజలను ధ్వంసం చేస్తున్నారు. ఇది అంటే విధ్వంసాన్ని అభివృద్ధి కాదు. ఇప్పుడు వేరే దేశాలలో తర్వాత అంటే మీకు ఏమైనా ఆర్గనైజేషన్ అలా ఏమైనా ఉందా? అంటే తర్వాత మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము తప్పకుండా దాన్ని అడ్డుకుంటాం. దానికోసం ఏదైనా సిద్ధంగా ఉన్నాం. మేము అక్కడ సర్వే కూడా చేయనీయట్లేదు. రేపు ఏదైనా సర్వే చేసినా ఏది చేసినా కూడా వాళ్ళు పోలీస్ బలగాలతో ముందుకు వచ్చేసి సర్వే చేయాలని ఆలోచిస్తున్నారు. అటువంటిది ఏది ఉన్నా కూడా మేము సర్వే చేయనీయకుండా దాన్ని అడ్డుకుంటాం. అక్కడ ఏది మన ఈ ఓపెన్ కాస్ట్ వ్యతిరేక కమిటీ అని చెప్పేసి అక్కడ ఉన్నది. కాస్ట్పేట పెద్ద అంటే దుబ్బగూడెం ఎర్రగుంటపల్లె గ్రామాల్లో వ్యతిరేక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ద్వారా మేము తప్పకుండా దాన్ని అడ్డుకుంటాం. ఎన్జిఓస్ కూడా ఇక్కడ ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది ఎన్జిఓస్ కూడా దీన్ని సపోర్ట్ చేస్తారు. ఓకే, అంటే అందరూ కలిసి ముందుకు వచ్చే పరిస్థితి ఉందంటారు అప్పుడు? ఉన్నది. తప్పకుండా అది ఆపేందుకు ప్రయత్నం చేస్తాం, 100% చేస్తాం. ఓకే, అయితే చాలా సంతోషం అండి మీరు మీ ఇన్ఫర్మేషన్ మాతో పంచుకున్నందుకు. మేము శ్రీనివాస్ గారితో ఇంటర్వ్యూ కంటిన్యూ చేస్తాం, అలాగే వేరే రైతులతో కూడా మాట్లాడుతున్నాం మేము. ఓకే, థ్యాంక్ యూ రాపర్తి శ్రీనివాస్ గారు.